శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఈరోజు శంకర జయంతి వైభవం, ఆ శంకరుల వారి యొక్క దివ్యత్వం యావత్ భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా గుర్తు చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఈ ప్రపంచం మొత్తానికి, బ్రహ్మాండములకన్నిటికీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలాగో ప్రస్తుతం ఈ కలియుగానికి మనకు కావలసినంత వరకు వాల్మీకుల వారు, వ్యాస భగవానుడు, ఆ తరువాత శంకర భగవత్పాదుల వారు. ఈ ముగ్గురు లేకపోతే భారతీయ సనాతన ధర్మం అనేటువంటిది మనకు దొరికేది కాదు. అందున కేవలం వాల్మీకుల వారు 2-3 కావ్యాలను అందిస్తే, వ్యాసుల వారు అనేకములైన కావ్యాలను అందించారు. శంకర భగవత్పాదుల వారు కేవలం అనేకమైనటువంటి కావ్యములనే కాక భాష్యములను, వార్తికములను, స్తోత్రములను, అనేక రకాలైనటువంటి సాహిత్య విశేషాలను లోకానికి అందించారు. కేవలం అనేకములైనటువంటి కుమతములు, విమతములు ఎన్నో వారు ఉద్భవించిన నాడు ఉన్నాయి. చిన్నతనం నుంచి కూడా ఒక రకంగా శంకర భగవత్పాదుల వారు ఉద్యమకర్త అనేటువంటి మాట మనం అనవచ్చు. ఒకనొక ఉద్యమాన్ని ఆయన బాగా ఏ మార్గంలో వెళ్లాలో ఆ మార్గంలో తీసుకుని వచ్చారు. అతి చిన్నతనం నుంచి ఏ విధంగా తాను చేయవలసినటువంటిదంతా చేయటానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా చేయటం కోసం ముందుగానే మార్గాన్ని తీసుకున్నారు. సన్యసిస్తే తప్ప ఈ మొసలి నన్ను వదిలిపెట్టదు అని కన్న తల్లిని అర్థిస్తే కనీసం పిల్లవాడు కళ్ళ ఎదురకుండా ఉంటాడు కదా అనే ఉద్దేశంతో ఆ తల్లి అంగీకరించడం, ఆ అంగీకారాన్ని అనుసరించి సన్యస్త్వం మయా, నేను ఆశ్రమ స్వీకారం చేశాను. ఇక్కడే మనం బాగా గమనించవలసినటువంటి విషయం. అనేక రకాలైనటువంటి వాక్యాలు మనం కూడా మాట్లాడుతూ ఉంటాం. ఈ మాటలన్నీ కూడా మన చేత చెప్పబడేటువంటి మాటలన్నీ కూడా వాక్యాలు గాని ఏవైనప్పటికీ కూడా కేవలం వాచికంగా మాత్రమే ఉంటాయి. గాని వాచికము, మానసికము కలిసినటువంటి వాక్యము దైవ వాక్యము అని చెప్పబడుతున్నది. కేవలం మనం మాట్లాడితే అది మాట వరకే ఉంటుంది. కానీ మనస్సుతో కూడా కలిసి ఆ వాచికం కనుక ఉన్నట్లయితే, మనో, వాక్, కాయ, కర్మలు అని మనం చెప్పుకుంటున్నాం. ఈ 3 పెనవేసుకుని కనుక ఉన్నట్లయితే అది దైవ సంబంధమైనటువంటి వాక్యం అవుతుంది. తాను కర్మను ఆచరించారు, ఆశ్రమ స్వీకారం చేశారు. సన్యస్త్వం మయా అని అనటం చేత అప్పటికప్పుడు ఆశ్రమ స్వీకారం తీసేసుకున్నారు. అయితే తీసుకున్నంత మాత్రం చేత, మనస్సుతో అనుకున్నంత మాత్రం చేత పరిపూర్ణం అవుతుందా? అయ్యేటువంటి అవకాశం లేదు. శాస్త్రాన్ని గౌరవించాలి గనుక ఆ శాస్త్ర గౌరవాన్ని అనుసరించి ఆ తరువాత వారణాసి వచ్చి ఇక్కడ గోవింద భగవత్పాదుల వారి వద్ద పరిపూర్ణమైనటువంటి పూర్ణ దీక్షను స్వీకరించారు. కనుక మనస్సును, వాక్కును, కర్మను ఈ 3 కూడా మేళవించి ఓ దివ్యమైనటువంటి విధానాన్ని లోకానికి అందించినటువంటి మొట్టమొదటి ఉద్యమకారుడు ఎవరయ్యా అంటే శంకర భగవత్పాదుల వారి. సాక్షాత్తుగా పురాణాలు, వారు చెప్పినటువంటి కావ్యాలు మనకు అనేకమైనవి తెలియజేస్తున్నాయి. మృణాళం మధుయుక్తయ సదా సంభావ్యతే నిత్యం శంకర భగవత్పాద యోగినం. మృణాళం ఒక నాళము పువ్వుని ఎట్ట అంటుకుని ఉంటుందో
అదేవిధంగా శాస్త్రమును, ధర్మమును, వేదమును ఈ మూడింటినీ కూడా శంకరుల వారు అనుసరిస్తూ అనేకములైనటువంటి మార్గములను లోకంలో ఉండే సామాన్యమైనటువంటి మానవునకు కూడా తెలియజేశారు. అనేకములైనటువంటి భాష్యాలు. బ్రహ్మసూత్ర భాష్యం సామాన్యమైనటువంటిది కాదు. బ్రహ్మసూత్ర భాష్యాన్ని శంకరుల వారు అందిస్తే శంకరుల వారి స్థితి ఏమి అంటే ఏనాడో ద్వాపరయుగ అంతంలో ఉండి 18 పురాణములను 18 ఉపపురాణములను రచించి వేద విభాగం చేసి ఆ ద్వాపరయుగ అంతం అయిపోయిన తరువాత కలియుగ ప్రారంభమైన తర్వాత మరల ఎవరికీ దర్శనమివ్వనటువంటి వ్యాస భగవానుడు కూడా ఆ ఉన్నటువంటి ఆ శంకరుల వారు అందించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యాన్ని దర్శించడానికి బదరి క్షేత్రానికి వచ్చినట్టుగా మనకు చరిత్ర చెబుతున్నది శంకరుల వారు. కనుక ఆ శంకరుల వారి భాష్యాన్ని దర్శించడానికి దానికి యొక్క అథారిటీని ఇవ్వటం కోసం సాక్షాత్తు ఎవరు వచ్చారయ్యా అంటే నారాయణుని యొక్క దివ్య అవతారమై ఇన్ని పురాణములు అందించినటువంటి వ్యాస భగవానుడే వచ్చారు. అంటే శంకరుల వారి యొక్క దివ్యత్వం సాధారణంగా అంచనా వేయటానికి ఏదో సామాన్యమైనటువంటి ఓ కవి, ఓ అవధాని చేసేటువంటి ప్రక్రియ మాత్రం కాదు. ఇది అంత దివ్యమైనటువంటి ప్రక్రియను అందించారు. అంతేకాదు, జీవితంలో మానవుడు కేవలం భగవంతుణ్ణి ప్రార్థించడం, అనేక రకాలైనటువంటి స్తోత్రములు చేయటం, వీటిని మాత్రమే అందించడం కాకుండా నిత్య జీవన సరళిలో ఏ విధంగా జీవుడు మలచుకోవాలి, ఏ విధంగా తన జీవితాన్ని ఉంచుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకు ఎక్కువగా భజగోవింద శ్లోకాలలో కనపడుతూ ఉంటుంది. అనేక రకాలుగా మనం భావిస్తూ ఉంటాం. ఒక విద్యను అధ్యయనం చేయడం కోసం ఓ పిల్లవాడు ఆ కౌముదిలో ఉన్నటువంటి సూత్రాన్ని వల్లెవేస్తూ ఉంటాడు. డుక్రీకరణే 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 అని. ఆ వల్లెవేస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి శంకరుల వారు ఒక్కటే మాట చెప్పారు, నైనా సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే. ఆ సమయం దగ్గరకు వచ్చినప్పుడు మనల్ని రక్షించేటువంటిది ఇది కాదు. ఏది రక్షిస్తుందయ్యా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఆ భగవంతుడు తప్ప, భగవన్నామం తప్ప ఇంకొకటి రక్షించలేదు. ఇది బాగున్నది అయ్యా, కేవలం భగవంతుడిని తలుచుకోమని. మా కురు ధన స్త్రీ, ఈ నీవు కేవలం లోకంలో ఉండేటువంటి భార్య, పిల్లలు, ధనము, వీటిని మాత్రమే కాదయ్యా చూడవలసింది. అవి ఏవి శాశ్వతమైనటువంటివి కావు. కనుక శాశ్వతమైనటువంటి వస్తువు ఒక్కటి ఉన్నది, దాన్ని గురించి నువ్వు వెతకవయ్యా. ఈ చిన్న భజగోవింద శ్లోకం వెనుక ఉన్నదేమి అంటే నిన్ను నీవు తెలుసుకో. ఎప్పుడైతే మానవుడు, ప్రతి మానవుడు కూడా భూమండలం మీద పుట్టిన తర్వాత కనీసం 10-11 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా అతడికి ఏమీ తెలియదు. కాస్త 11 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత అతడు ఆలోచన విధానంలోకి వస్తాడు. ఆ ఆలోచన విధానంలోకి వచ్చిన తర్వాత కేవలం 11 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? శైశవే అభ్యస్త విద్యానం. చిన్నతనంలో వాడు పొందవలసిందేమిటి? విద్య. ఏతద్విద్య తావైవి నిత్యం కురుమే సర్వై రుచ్యా ప్రతిదీయతాం. ఏ విధమైనటువంటి రుచులను గురించి ఆలోచించకుండా, ఏ విధమైనటువంటి దృశ్యములను గురించి ఆలోచించకుండా కేవలం నీ దృష్టిలో ఉండవలసిందేమిటయ్యా అంటే శంకరుల వారు బోధించారు, గ్రంథము తప్ప ఇంకా ఏది ఉండరాదు. రామాయణంలో ఆ రామచంద్ర ప్రభువు ఎలా ఉండాలో, ఎలా ఉంటారో రఘువంశంలో కాళిదాసు చెబుతారు. అదే విషయాన్ని శంకర భగవత్పాదుల వారు ముందుగానే తెలియజేశారు. ఏం కనపడాలి విద్యార్థికి అంటే ఈ
బాహ్యమైనటువంటి భోజనం చేసేటువంటి అనేక రకాలైనటువంటి రుచులు, వాటిని వెతకటం, వాటి కోసం వాటి కొరకు ఆలోచన చేయటం, అన్వేషణ చేయటం, వాటిని పొందటం, వాటిని అనుభవించటం, ఇవేవీ కాకుండా నీవు చేయవలసింది, ఎప్పటి వరకు చేయవలసింది, 19 అధ్యాపః, ఎప్పటిదాకా చేయాలి? నీకు 19 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కేవలం నీకు కనబడవలసింది ఏమిటయ్యా అంటే విద్య తప్ప ఇంకొకటి లేదు. యా భవత్ విద్ సవై సర్వస్యః యువకానాం, శంకరుల వారు చెప్పినటువంటి మాట ఇది. సర్వ యువకులు కూడా ఎంతవరకు దాన్ని పొందాలి అంటే సర్వస్వమును త్యజించి, ఎవ్వరూ కనబడని స్థితిలో కేవలం విద్ యా విద్ అని చెప్పారు. విద్ అంటే జ్ఞానము, యా అంటే ఇచ్చున్నది. జ్ఞానమును ఇచ్చేది ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే పొందాలి అని. అంతేకాకుండా ఇంకొక మాట చెప్పారు, కేవలం సంపాదన కోసం పొందేటువంటి విద్య ఉన్నదే, అది కేవలం దేన్ని నడుపుతుంది అంటే జీవనం వ్యవస్థయా సర్వైహి లోకానాం పిపీలికాది. శంకరుల వారు చెప్పిన మాట. చిన్న దోమ దగ్గర నుంచి బ్రహ్మదేవుని వరకు వారి వారి జీవనాన్ని ఎలా గడపాలో ఆయా జీవనం దానంతట అదిగా గడుస్తుంది. మనమేమి దానికోసం ప్రయత్నం చేయవలసినటువంటి ఆవశ్యకత లేదు. పూర్వజన్మ కర్మార్జితమైనటువంటి యోగము చేత ఆ జీవుణ్ణి భూమిపైకి పంపేటప్పుడే ఆ భగవంతుడు ఎంతవరకు అనుభవించాలో, ఎప్పుడు అనుభవించాలో, ఎలా అనుభవించాలో అది నిర్ణయించి పంపాడు. కనుక దాని గురించి మనం శ్రమ పడవలసినటువంటి ఆవశ్యకత లేదు అని నిష్కర్షగా శంకరుల వారు చెప్పారు. మరి దేనికోసం శ్రమ పడాలి? ఏవత్ ప్రపూయతే సంపద్యతాం జ్ఞానం. దేన్ని పొందాలి అంటే కేవలం జ్ఞానమును మాత్రమే పొందవలే. అది ఏది జ్ఞానము అంటే కేవలం సత్య వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ తెలుసుకుని ఏదైతే సత్య వస్తువు ఉన్నదో, ఏది సత్య వస్తువు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని నేతి 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 ఇది వాక్యేనా, ఆ వాక్యముల చేత అన్నిటినీ నిరసిస్తూ ముందుకు వెడితే చిట్ట చివరికి సత్య వస్తువుగా మనకు దర్శనమిచ్చేటువంటిది ఏదయ్యా అంటే కేవల భగవత్తత్వము తప్ప ఇంకొకటి మనకు దర్శనం కాదు. ఆ భగవత్తత్వమును ఎప్పుడైతే మనం ఇది సత్య వస్తువు అని తెలుసుకోగలుగుతామో ఎక్కడ ఉన్నది అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఈ భగవత్తత్వం ఎక్కడి నుంచి మనం స్వీకరించవచ్చు? దేవాలయాలకు వెళ్లి స్వీకరించవచ్చా? లేదు, ఏదైనా పర్వత ప్రదేశాలకు వెళ్లాలా? తపస్సు చేస్తే గాని లభించదా? ఏ కారణం చేత మనకు లభిస్తుంది? ఆత్మావై శ్రేయసే తజ్జీవనం అని చెప్పారండి బ్రహ్మసూత్రంలో. భాష్యం చెప్పేటప్పుడు శంకరుల వారే ఆత్మావై, నీ లోపల ఉండేటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉంటుందో, ఇదే సూత్రం బ్రహ్మసూత్ర బ్రహ్మసూత్రాల్లో కూడా అధాతో బ్రహ్మ జిజ్ఞాస, మొట్టమొదటి సూత్రం. అధాతో బ్రహ్మ జిజ్ఞాస. నీకు దేని యందు జిజ్ఞాస కలగాలి అంటే కేవలం బ్రహ్మ జిజ్ఞాస. ఆ పరబ్రహ్మ పదార్థము యందు జిజ్ఞాస ఎప్పుడు కలుగుతుందో దాన్ని అవగతం చేసుకునేటువంటి స్థితి కలుగుతుంది. ఆ అవగతం చేసుకునే స్థితిని కలిగిన తరువాత దాన్ని అన్వేషణ చేస్తే ఎక్కడ ఉన్నది అంటే నీ లోపలే ఉన్నది. తావైవ త్వమేవ సర్వం. ఏది కావాలి అని నీవు భావిస్తున్నావో అది నీవే అయి ఉన్నావు అని శంకరుల వారు చెప్పినటువంటి మాట. ఆ నీవై ఉన్నావు అనేటువంటి దాని దగ్గరికి కూడా మనకు అనేకములైన సందేహాలు కలుగుతాయి. నేనై ఎట్లా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను అనేటువంటి దాన్ని అనుసరించి మనం పరిశోధన కనుక చేసినట్లయితే ఈ దేహమే నేను కాదు, దేహం నాస్తితే మామైవ ప్రతియుక్తయా ఆత్మం ప్రచలంతి చలనం సర్వైః జీవానాం. సర్వజీవులలోనూ ఉండేటువంటి చలనము అనబడేటువంటి కదలిక, పరివర్తన, ప్రచోదన, ఈ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటిని కలగజేసేటువంటి వస్తువు ప్రతి జీవునిలోనూ ఉన్నది
అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా మనకు తెలియజేసినటువంటి వారు. ఈ విషయాన్ని గురించి లోకంలో ఉండేటువంటి అనేక మంది పండితులు, శాస్త్రవేత్తలు వారి వారి గ్రంథాలను అనుసరించి తెలుసుకోవచ్చు. వారు చదువుకున్న శాస్త్రాన్ని అనుసరించి, చదువుకున్నటువంటి అధ్యయనం చేసిన వేదాన్ని అనుసరించి వారు విజ్ఞులైనటువంటి వారు, గొప్పవారు, పండితులైనటువంటి వారు అవగతం చేసుకునే అవకాశం ఉన్నది. కానీ సామాన్యమైనటువంటి మానవుని వద్దకు కూడా ఈ దివ్యమైనటువంటి పరబ్రహ్మ తత్వమును తీసుకువెళ్లినటువంటి గొప్ప ఉద్యమకారుడు ఎవరు అంటే కేవలం శంకర భగవత్పాదుల వారు. అతి తక్కువ వయస్సులో ఎప్పుడూ కూడా ఒక అవతారం వచ్చింది అంటే ఆ అవతారం దాని యొక్క ఆ ప్రయోజనం పరిపూర్ణమయిన తర్వాత అవతార ఉపసంహారం జరుగుతుంది. శంకరుల వారు కూడా ఎందుకొరకు వచ్చారు అంటే కేవలం తన యొక్క ఉద్యమాన్ని, లోకంలో ఉండేటువంటి అనేకములైనటువంటి కుమతములను, విమతములను ఛేదించి శాశ్వతమైనటువంటి ఒకానొక సిద్ధాంతమును ప్రతిపాదింపచేయటం కోసం వచ్చి ఆ ఉద్యమాన్ని అతి త్వరగా పూర్తి చేసి అతి తక్కువ కాలంలో, చిన్న వయస్సులోనే ముమ్మార్లు ఆసేతు సీతనగం కన్యాకుమారి నుండి మొత్తం అంతా కూడా కాలినడకన సంచరించి అనేకములైనటువంటి తత్వములను లోకంలో ఉపదేశం చేసి కేవలం మానవ శక్తులు మాత్రమే కాకుండా మానవ అతీతమైనటువంటి దివ్యమైన తత్వాలను కూడా ఆనాడు ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ప్రదర్శించి ఇది కేవలం నేను మాత్రమే చేస్తున్నది కాదు, భగవంతుడే ఈ రూపంలో చేస్తున్నాడు అనేటువంటి ఒకానొక స్పృహను కల్పించి తద్వారా శంకరుడు సాక్షాత్తు శంకరుడే అనేటువంటి భావన మనకందరికీ కూడా స్థిరీకరింపజేసినటువంటి దివ్యమైనటువంటి శంకరుని యొక్క అవతారం. అందువల్లనే శంకర సాక్షాత్ శంకర ప్రభువు అని మనం అంటూ ఉంటాం. వారి రుణాన్ని లోకంలో ఈనాడు కాదు, ముందు ముందు ఉండేటువంటి వాళ్ళు కూడా తీర్చుకునేటువంటి అవకాశం లేదు. మనకు దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం ఇట్లా ఉన్నాయి. అలా ఉన్నటువంటి రుణాల్లో ఋషి రుణము, దేవరుణము ఈ రెండు కూడా శంకరుల వారి పట్ల మనకు ఉన్నాయి. ఆ కారణం చేత ఆ రుణం తీర్చుకోవాలి అంటే కేవలం ఇదిగో ఈ జయంతి నాడు మాత్రమే వారిని తలుచుకోవటం కాకుండా నిరంతరము కూడా వారి యొక్క దివ్యమైన సాహిత్యాన్ని ఒక్కసారి మనం తీసుకుని ఆయా సాహిత్యములను అనుసంధానం చేసుకుని వాటిని అనుసరించి ముందుకు వెళ్లటం అనేటువంటిది మన జీవన సరళికి, మన జీవితానికి కూడా ఎంతో ముదావకము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి దర్శనం టీవీ వారికి, దర్శిస్తున్నటువంటి అఖిలమైనటువంటి శ్రోతలకు, ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ శంకర భగవత్పాదుల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కలగాలి అని, మీకందరికీ కూడా వారి సాహిత్యాన్ని ఒక్కసారి అలా సాహిత్య లోకంలోకి తొంగి చూచేటువంటి అవకాశం కలగాలి అని కోరుకుంటూ స్వస్తి. శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామ భగవత్పాద శంకరం లోక శంకరం అని చెప్పి మనం శంకర భగవత్పాదుల వారిని ప్రార్థిస్తూ ఉంటాం, వారిని స్తుతిస్తూ ఉంటాం. ఆ శ్లోకంలో ఉన్నటువంటి పదములు అన్నీ కూడా చాలా స్వారస్యం కలిగినటువంటివి, సార్థకమైనటువంటివి. అందులో ముఖ్యంగా కరుణాలయం అని చెప్పి ఆయన్ని దయామయులుగా చెప్పుకుంటాం. అందుకు నిదర్శనంగా వారి జీవితంలో చాలా సంఘటనలు కనపడతాయి. ముఖ్యంగా ఆయన 7వ ఏటనే ఒక సంఘటన, చాలా అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక గృహస్థు ఇంటి దగ్గరికి వెళ్లి భిక్షాటన చేస్తూ భవతి భిక్షాన్ దేహి అని అన్నారు. ఆ యజమాని ఇంట్లో లేరు,
ఆ ఇల్లాలు ఉన్నది. వాళ్ళు ఎంత దరిద్రులు అంటే కట్టుగుడ్డ కూడా ఒంటి నిండా లేనటువంటి దారిద్ర్యం. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తల్లి భిక్షాటనకి వచ్చినటువంటి ఆ వటువుకి ఏమీ ఇవ్వలేకపోతున్నానే అనే బాధతో ఇంట్లో వెతికి ఒక ఉసిరికాయ ఉంటే అది తీసి తాను బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు, చిన్న గుడ్డతో ఉన్నది. వారినే పిలిచి ఆ తలుపు చాటు నుంచే జోల్లో వేస్తే మహానుభావులు సర్వజ్ఞులు ఆయన గ్రహించారు ఆమె యొక్క పరిస్థితిని. అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి అంటూ అప్పుడు కనకధారాస్తవం చేశారు. చాలా అద్భుతమైనటువంటి ఆ కనకధారాస్తవానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై కనక వర్షం కురిపించింది. బంగారపు ఉసిరికాయలు వర్షంగా కురిశాయి. మనకి చరిత్రలో చాలా సంఘటనలు ఇట్లాంటివి కనపడతాయి, కనక వర్షం కురిసినటువంటివి. మాధవవర్మ పరిపాలించే కాలంలో ఆయన యొక్క ధర్మజ్ఞతకి, ధర్మ పాలనకి దుర్గా అమ్మవారు కూడా కనకవర్షం కురిపించింది. అందువల్లే మనం కనకదుర్గగా చెప్పుకుంటాం. విద్యారణ్య స్వామి వారు భువనేశ్వరి మాతను ఉపాసించి దేశ ధర్మ రక్షణ కోసమని ఆమెను ప్రార్థిస్తే భువనేశ్వరి మాత కూడా కనకవర్షం కురిపించింది. ఇలాంటి సంఘటనలు మనకి చరిత్రలో కనపడతాయి. అలా శంకర భగవత్పాదుల వారు కనక వర్షం కురిపించి ఆమెను ఉద్ధరించడమే కాదు, ఇప్పటికి కూడా ఆ కనక ధారాస్తవం నిత్యము చేసేటటువంటి వాళ్ళకి దారిద్ర్య బాధ లేకుండా ఉండేటట్లుగా అనుగ్రహించారు. అంతటి దయామయులు శంకర భగవత్పాదుల వారు. అలాగే వారు ఉత్తములైనటువంటి శిష్యుల్ని దగ్గరికి చేర్చుకునేవారు. పూర్వామ్నాయ పీఠం దానికి సంబంధించినటువంటి పూరి మఠానికి సంబంధించినటువంటి పద్మపాదులు వారు ఆశ్రమ స్వీకారం చేయకముందు వారి పేరు సనందులు. ఆయన మంచితనాన్ని బట్టి భగవత్పాదుల వారికి అభిమానం ఉండేది. ఆ సనందుని యందు శంకర భగవత్పాదుల వారికి ఎక్కువ అభిమానం ఉన్నది అని చెప్పి ఈర్ష్యపడుతూ ఉండేవాళ్లు తోటివాళ్లు. దాంతో ఆ సనందుని యందు అనుగ్రహం భగవత్పాదుల వారు ఎంత అద్భుతంగా నిరూపించి ఆయన యొక్క మంచితనాన్ని, గురుభక్తిని నిరూపించారు అంటే, సనందులు నదికి ఆవల ఉన్నారు. ఆదిశంకర్లు వారి మిగతా పరివారము యువతల ఉన్నారు. సనంద అని పిలిచారు. అత్యంతము గురుభక్తి తత్పరులైనటువంటి సనందులు హే గురు అంటూ అలాగే నదిలో నడుచుకొచ్చేసారు. ఆయన గురు ఆజ్ఞ అంతే. ఇది నది మునిగిపోతామేమో అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా అలా వచ్చేస్తూ ఉంటే భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం, గురు అనుగ్రహంతో వారి కాళ్ల కింద పద్మములు ఏర్పడి ఆయన మునిగిపోకుండా రక్షించాయి. అలా వారు గురు సన్నిధికి వచ్చి వారికి నమస్కరించుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసేటప్పటికీ ఆ మిగతా వాళ్ళందరికీ కూడా శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహంలో ఉండేటటువంటి విశిష్టత అర్థమైంది. ఎంతటి దయామయులో శిష్యులయ్యడా వారందరూ కూడా గ్రహించారు. అలాగే భగవత్పాదుల వారి దగ్గర గిరి అని ఒక శిష్యుడు ఉండేవాడు. ఒక మాట ఆ గిరి అనేటటువంటి వారే అనంతరము బదరి ఉత్తర ఆమ్నాయ పీఠం అయినటువంటి బదరి జ్యోతిర్మయ పీఠానికి పీఠాధిపతిగా అయ్యారు. ఆ గిరి శాటీలు స్వామివారి యొక్క శాటీలు ఉతుకుతూ ఉన్నటువంటి దశలో పాఠ ప్రవచనానికి సమయం అయింది, గిరిని రానివ్వండి అన్నారు భగవత్పాదుల వారు. మందమతి గిరి రాకపోతే ఏమండి అన్నాడు ఒక శిష్యుడు. భగవత్పాదుల వారి యొక్క దయ, కరుణ
ఆ గిరి మీద ప్రసరించింది. ఇలా నా శిష్యుణ్ణి మందమతి అని అన్నారనేటటువంటి భావన మనస్సులో పడేటప్పటికల్లా వారి యొక్క అపారమైనటువంటి కరుణ గిరి యందు పడింది. వెంటనే గిరి తోటక వృత్తంతో శంకర భగవత్పాదుల వారిని స్తుతించుకుంటూ రాగలిగాడు. ఎవరైతే మందమతి అని చెప్పి వీళ్ళు అనుకున్నారో అటువంటి మందమతి ఆసువుగా తోటక వృత్తంలో గురు ప్రార్థన చేస్తూ వస్తే వీళ్ళందరూ కూడా దిగ్భ్రాంతి చెందారు. అదంతా కూడా గురుదేవులైనటువంటి శంకర భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహము అని వాళ్ళందరూ కూడా గ్రహించారు. అట్లా ఆ తోటకాచార్యుల వారే బదరి పీఠాధిపతులయ్యారు. అంతటి దయ శిష్యుల యందే కాదు, విరోధుల యందు కూడా కేవల కరుణాలయం అనేటటువంటి దానికి పరిపూర్ణమైనటువంటి నిదర్శనం వారు. శంకర సాక్షాత్ అని సాక్షాత్తు పరమశివావతారంగానే ఆదిశంకరుల్ని మనం గ్రహిస్తాం. దాంట్లో సందేహం లేదు. ఆ శంకరుడు బోళా శంకరుడు అని చెప్పబడుతూ ఉంటాడు. ఎందువల్లంటే తనని చంపటానికి భస్మం చేయటానికి సిద్ధమైనటువంటి భస్మాసురుడు కూడా వరం ఇచ్చాడు ఆ బోళా శంకరుడు. అటువంటి బోళా శంకరుని అవతారమైనటువంటి ఆదిశంకరులు కూడా అలాంటి బోళా శంకరులే, అంత దయామయులే. వారు శ్రీశైల ప్రాంతంలో ఉన్నటువంటి సమయంలో ఒక కాపాలికుడు వచ్చారు. ఆ కాపాలికుడు వచ్చి శంకర భగవత్పాదుల వారిని ప్రార్థించాడు. మహానుభావ, నేను నా ఆరాధ్య దేవతకి బలి ఇచ్చి ఆమె యొక్క వరాన్ని, అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటున్నాను. అలా బలి ఇవ్వాలి అంటే ఒక సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి వాడినైనా బలి ఇవ్వాలి, లేదా యతి చక్రవర్తి, యతీంద్రులైనటువంటి మహనీయులైనా బలి ఇవ్వాలి. నాకు ఏ మహారాజు, ఏ చక్రవర్తి బలి ఇవ్వటానికి దొరుకుతాడు? మీరు యతీంద్రులు, మీరు నన్ను అనుగ్రహించి మా దేవి నన్ను కటాక్షించేటట్లుగా నా యందు దయ చూపవలసింది అని చెప్పి వాడు ప్రార్థించాడు. ఎంత సాహసం అది! సాక్షాత్తు ఆదిశంకరుల్ని బలిస్తాను అని అన్నాడు అంటే దానివల్ల కించిత్తు కూడా ఆదిశంకరులు కోపగించలేదు. ఎంత దయా వారిది! నాయనా, మా శిష్యులు కనుక ఉండేటట్లయితే నీ కోరిక తీర్చుకోనివ్వరు, కాబట్టి వారు ఎవ్వరూ లేనప్పుడు నువ్వు వచ్చేటట్లయితే అలాగే నేను నీ వెంట వస్తాను, కోరిక తీర్చుకో అని అన్నాడు. అంతకు మించిన దయ ఏముంటుంది చెప్పండి? మనకి పురాణాల్లో అటువంటి మహనీయులు దధీచి కనపడతారు. వృత్రాసురుణ్ణి సంహరించాలి అంటే దధీచి వెన్నుముక ఆయుధంగా స్వీకరించాలి ఇంద్రుడు. దానికోసమని దేవతలు వచ్చారు ఆయన వెన్నుముక కోరటానికి. వెన్నుముక ఇవ్వటము అంటే మరణానికి సిద్ధం కావటమే. దధీచి చెప్పారు, ఓ దేవతలారా, నా భార్య ఉండంగా మీరు ఇలాంటి ప్రయత్నం చేస్తే ఆమె అంగీకరించదు, కాబట్టి నా భార్య లేకుండగా రండి, నేను మీకు తప్పకుండా నా వెన్నుముక ఇస్తాను అని అలా ఇచ్చినటువంటి మహానుభావులు. అట్లా శంకర భగవత్పాదుల వారు కూడా ఆ కాపాలికునకు బలిచ్చుకోవటానికి తన అవకాశం ఇచ్చారు. అలాగే ఎవ్వరూ శిష్యులు లేకుండా చూసి ఆ కాపాలికుడు వచ్చాడు, శంకర భగవత్పాదుల వారిని తీసుకుని వెళ్ళాడు. వెళ్లి తన ఆరాధ్య దేవత ముందు శంకరుల్ని బలివ్వటానికి సిద్ధమయ్యారు. శంకరులు కూడా దానికి అంగీకరించారు. బలి కావటానికి సిద్ధంగా ఆ బలిపీఠం ఉన్న దశలో పద్మపాదుల వారు నృసింహమూర్తిగా ఆ కాపాలికుణ్ణి మీద పడి వాడిని ఈడ్చి అవతల పారేశారు. శంకర భగవత్పాదుల వారే ఆశ్చర్యపడ్డారు. నృసింహమూర్తిగా ఆ ఉగ్ర రూపాన్ని చూసి ఆశ్చర్యపడితే అప్పుడు పద్మపాదుల వారు శంకర భగవత్పాదుల వారికి నమస్కరించి, గురుదేవా, నాకు నృసింహుని యొక్క వరము ఉన్నది, ఆ వరాన్ని ఇప్పుడు నేను
వినియోగించుకుని నా గురువు గారిని రక్షించుకున్నాను అని చెప్పడం జరిగింది. అటువంటి తనని సంహరించడానికి సిద్ధమైన వాళ్ళని కూడా అనుగ్రహించేటటువంటి దయ అంటే, కరుణ అంటే అంతకు మించినటువంటి కరుణాలయత్వం ఏముంటుంది చెప్పండి. అటువంటి ఆదిశంకరులు ఈ సమాజం అంతకు కూడా అందరినీ కూడా అనుగ్రహించేటటువంటి దయగలిగిన వారు కాబట్టి పరమ అద్వైత వేదాంత ప్రవర్తకులై కూడా సామాన్యుణ్ణి వదిలిపెట్టలేదు. మందాధికారుల్ని కూడా అనుగ్రహించేటటువంటి వాళ్ళ యందు కూడా దయ చూపేటటువంటి భావంతో సమస్త దేవతల మీద స్తోత్రాలు చేసి ఏ స్వరూప స్వభావాలు కలిగినటువంటి వాడికి ఆ దైవాన్ని స్తుతించుకునేటటువంటి రీతిగా అవకాశమిస్తూ మందాధికారుల్ని కూడా ఉద్ధరించినటువంటి మహానుభావులు ఆదిశంకరులు. అటువంటి శంకర భగవత్పాదుల వారిని కరుణాలయునిగా నిరంతరము మనం స్మరించుకుంటూ వారి కరుణకు పాత్రులమవుదాం. స్వస్తి.